ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పాత బస్తీకి మెట్రో గురించి ఎవరూ ఆలోచన చేయలేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిని సమానంగా నడుస్తుందని చెప్పారు. ప్రతిపక్షం కావాలని విమర్శలు చేస్తుందన్నారు. ఈ ప్రాంతం నుంచి రాజీవ్ గాంధీ గారు ఏత కలలు గని ఈ దేశం అఖండంగా ముందుకు పోయినారో అదే బాటలో ఇలా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని సమైక్యంగా ఉండాలని, దేశం ఒకటిగా ఉండాలని అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. ఈ దేశంలో అందరికీ ప్రభుత్వ ఫలాలు అందే విధంగా వారి ప్రయత్నం, దాన్ని సాకారం చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేయడం ఈ రెండు చరిత్రాత్మక ఘట్టడాలు ఈ దేశంలో. హైదరాబాద్ పాత నగరానికి మెట్రో గురించి ఎవరన్నా ఆలోచించినారా అంటే మొదటగా ఆలోచించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పేదల సంక్షేమమే, పేదల బడుగుల్లో ద్వీపాలు నింపే విధంగానే అదే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తా ఉంది. గత 10 ఏళ్లు ఎవరు కూడా ఊహించినటువంటి ఇందిరమ్మ ఇల్లు గాని, రేషన్ కార్డులు గాని, సన్న బియ్యం గాని, ఉచిత మహిళా బస్ ప్రయాణం గాని, రైతులకు సహకారాలు గాని అంతా కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా అభివృద్ధి